మీ పేరు? పుష్పలత, కరీంనగర్ భగత్ నగర్ విఘ్నేశ్వర కాలనీలా ఉంటాను నేను. నాకు కాలు అవస్థ ఉంటే ఆపరేషన్ చేయించుకున్నా, మంచిగా అయిన తర్వాత నెల రోజులకే నాకు ఫెనాలిసిస్ వచ్చింది. బెడ్ బ్లాట్ అయింది. 5 రోజులు నేను మాట మాట్లాడలే. 5 రోజులు ఇక్కడ మంచిగా కొంచెం మాట వచ్చింది. వచ్చిన తర్వాత నా కొడుకు ఈడుంటే బతకదని ఏదో విధానంగా హైదరాబాద్ కిమ్స్లకు తీసుకుపోయిండు. అక్కడ కూడా 2 నెలలు 3 నెలలు వాడిన తర్వాత నాకు మంచిగా అనిపించలే. బాగా వాసిన దొడ్డైనా మస్తు లావ్ అయినాక ఇక ఇవి కూడా పని చేయాయి మా మమ్మీకి అని నా కొడుకు తెలుసుకొని మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకుపోయిండు. అమెరికా హెడ్ హైదరాబాద్ జయపాల్ రెడ్డి. ఆడికి వెళితే నేను 1.5 సంవత్సరం వాడినా కానీ అంత పిచ్చి ఆవుడు, అన్నం తినబుద్ధి కాకపోవుడు, 10-12 తీర్ల టాబ్లెట్లు ఇచ్చిండు. ఇక మా సార్ను కూడా ఉట్టిగా డబ్బులు అన్ని పెట్టిండు సార్. మా సార్ను నేను మంచిగా చూడలే, ఉన్నది చెప్తున్నా. కోపంగా నన్ను బతికించుకోవా అని కోపంగా మాకు లొల్లులు బాగా అయినాయి సార్. అయినాయి కానీ అన్నీ పెట్టుకుంటా నన్ను సాదుకున్నాడు. మళ్ళీ 3 నెలలకోసారి 2 నెలలకోసారి 2 సార్లు వచ్చింది. బెడ్ బ్లాట్ అయింది. లాస్ట్కి అయితే వెనక సీర వచ్చిన తర్వాత 4వసారికి మళ్ళీ టైము హాస్పిటల్ అని నాకు ఆ చదువు రాదు సార్. అందులోకి మీ దగ్గరికి ఈ సార్ దగ్గరికి పోదాము, మంచి డాక్టర్ అని ఒకరు చెప్తే అయితే వచ్చినాం సార్. వచ్చిన ఇప్పుడు 3 నెలలు అవుతుంది. నేను మంచిగా ఉన్నాను. ఇక నాకు ఇప్పుడు అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇట్లుంటే చాలు. ఎన్ని గోళీలు వాడుతున్నారు ఇప్పుడు మీరు? నేనా ఓల్డ్ 1, 2 2 ముందు ఎన్ని వాడేది? ముందు 10 వాడేది సార్. 10 గోళీలు 10 టాబ్లెట్లు. మళ్ళీ ఎక్కడ దొరకపోవు సార్ అవి? హైదరాబాద్లో కూడా ఆ టాబ్లెట్ దొరకపోవు, ఈ కరీంనగర్ దొరకపోవు. ఎక్కడ ఓన్లీ ఆ జైపాల్. అట్లా కాదు అంటే పేరు చెప్పకండి సార్. అట్లా మనం ఎందుకంటే చెప్పాలి సార్, ఆ సార్ చాలా మంచి డాక్టర్. కిమ్స్ హాస్పిటల్ కూడా చాలా మంచి హాస్పిటల్. ఆ సార్ ఇంకా మంచి డాక్టర్. ఏమైందంటే కొన్నిసార్లు మనకు ఒక దగ్గర నయం కాకపోవచ్చు. ఆయన వాళ్ళు కూడా మంచి వాళ్ళు. మన అదృష్టం కూడా ఉండొచ్చు. ఇవన్నీ తిరిగి ఇక్కడికి వచ్చినాం సార్ మేము. అంటే ఒకసారి ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆ నుంచి ఇటు వచ్చిన మీరు ఇక్కడ బోర్డు చూసిన, టైమ్స్ హాస్పిటల్ అని చెప్పి నరాల స్పెషలిస్ట్ అని బోర్డు చూసిన. అయితే ఆ నుంచి లోపలికి వచ్చి ఏదో బాబు కనబడ్డాడు. సార్ మంచిగా చూస్తాడని అడిగినాక బాబు సార్ మంచిగా చూస్తాడు సార్ అన్నాక అప్పుడు ఈయన ఇక్కడ తీసుకొచ్చాను. ఉత్తర ఖాళీ అయితే ఏ హాస్పిటల్ మంచిది, ఎక్కడికి పోవాలని తిరుగుతాను. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అవతల యువతల ఇవన్నీ తిరిగి ఆఖరికి ఇక్కడికి వచ్చి టైం హాస్పిటల్ ఇక్కడ ఆగి బోర్డు చూసేసరికి మీది నరాల స్పెషలిస్ట్ డాక్టర్ అని టైమ్స్ హాస్పిటల్ ఇక్కడికి వచ్చినాక ఒక బాబు లోపల అడిగిన, బాబు సార్ మంచిగా చూస్తారా? ఇట్లా మాకు పేషెంట్ కాదు, ఏదో బాబు పేషెంటా ఎవరా మన దీంట్లో ఉన్న బాబు 1:30 అవుతుంది టైం. అప్పుడు మధ్యాహ్నం అడిగితే సార్ మంచిగా చూస్తాడు, పర్లేదు అని చెప్పాక ఈ అమ్మని ఇక్కడ తీసుకొచ్చాను. దేవుడి దయ వల్ల అమ్మ దేవుడి దయ వల్ల మంచిగా అయినా 100 ఏళ్ళు మంచిగా బతుకుతాను. ఇంకోటి చెప్పాలమ్మా, నెక్స్ట్ వీలైతే నువ్వు ఓన్లీ ఒకటే గోళీ మీద ఉండాలి. మాకు ఉన్నన్ని రోజులు ఉంటే చాలు. బాపు ఉన్నన్ని రోజులు ఉంటే చాలు. సింగరేణిలో చేసి మంచిగానే మా వరకు మేము బతుకుతున్నాం. ఒకళ్ళకి ఆశ పడకుండా ఒకళ్ళది వద్దు. నాకు నేను పెడతా, సాయం చేస్తా. 13,000 మీ ఇద్దరు బతకాలి. 13,000 బతకాలి సార్. కానీ నాకు ఒకరిది వద్దు. పని మనిషి లేదు, ఏ మనిషి లేదు. నేనే పని మనిషిని, నేనే అన్ని. నీకు నేను అబద్ధం చెప్తే బాపుని తెలుసుకో. ఇంకా పని చేస్తున్నా సార్. ఈ కాలు మళ్ళీ సహకరిస్తలేదు. వెంకటరెడ్డి అయితే మా ఊరే ఆయన చాలా మంచి డాక్టర్. అల్లుడు ఆయన పట్టుకొని ఇట్లా మరి అయితే బాబు ఒక పేరు చెప్పాను మీరు ప్లీజ్. ఒక హాస్పిటల్ పేరు, డాక్టర్ పేరు చెప్పకండి. విజేత వీడియో తీసేటప్పుడు మా అల్లుడు సార్, వేరే కాదు.
మా అల్లుడు మీ అల్లుడేనా? మా ఊరే. ఆయన ముఖాలు ఆపరేషన్ చేసిండు, సూపర్ చేసిండు. అవి ఇప్పటికే కాలు మంచి ఇంకో కాలు కూడా ఇప్పుడు ఈ కాలు మంచిగా ఓడి మళ్ళాడికి ఇంకోటి కూడా చేయించాలి. వెరీ గుడ్, మంచిది. నువ్వు ఇక్కడికి వస్తున్నావు మంచిగా అయినాక నువ్వు ఆజ్ఞ ఏమని ఇస్తావు? అమ్మ కళ్ళు కనపడతలేవు నాకు ఇప్పుడు మంచిగా కనపడతలేకుంటే ఇప్పుడు ఈ కాలు ముఖాలు చేయించుకున్నాక ఇట్లా పెనాల్సిస్ వచ్చే మళ్ళీ ఏమన్నా వస్తాయి, ఏమన్నా అవుతుంది, నేను బతకనని నేను కళ్ళు చేయించుకుంటలేను 2 కళ్ళు ఇది వరకు నాకు మమ్మీ లేదు. నీకు ఆ ఇది కాలు కాలు చేయించుకుంటా. కాళ్ళకి ఆపరేషన్ కాకుండా నేను మంచిగా చేస్తాను, అది నా గ్యారంటీ. ఓకే, సంతోషం మొక్కలు సార్. కదా? మోకాలు నొప్పి. ఓకే? నేను కానీ నేను చెప్పినట్టు తినాలను, కొన్ని మార్పులు తీసుకురావాలంతే. ఓకే అని కాదు, కొన్ని మార్పులు అంటే నూనె. ఏం నూనె వాడుతున్నావు చెప్పి ఇప్పుడు నువ్వు? నేనా గోల్డ్ రఫ్. గోల్డ్ రఫ్ అది వాడు. నేను బాపు అప్పుడు కూడా చెప్పిన, ఆ నూనె బంద్ పెట్టండి. ఆ నూనె వల్లనే కీళ్ళు పాడవుతున్నాయి. అంటే ఆ కంపెనీ అని కాదు, ఈ ప్యాకెట్ నూనెలు వాడడం బంద్ పెట్టాలి. ప్యాకెట్ నూనె వల్లనే 99% రోగాలు. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అయితే ఉంటాయో మీరు ఆ వాళ్ళు ప్రాసెస్ చేసేటప్పుడు ఆ నూనెని బాగా హై టెంపరేచర్స్లో వేడి చేస్తారు. ఆ వేడి చేయడం వల్లనే ర్యాన్సిడ్ ప్రొడక్ట్స్ తయారవుతాయి. దాని వల్లనే ఇన్ఫ్లమేషన్ వస్తుంది. మరి ఏం వాడాలి సార్? మమ్మీ నువ్వు మంచిగా ఉండాలంటే నెయ్యి వాడాలి. నెయ్యి లేదా కొబ్బరి నూనె. కేరళలో కొబ్బరి నూనె వాడతారు కదా, అది వాడాలా. కూరలలో నెయ్యి వాడచ్చు. ఏదైనా సరే నెయ్యి వాడాలా, కొబ్బరి నూనె వాడాలా. లేదంటే ఇక నాకు ఆ రుచి నచ్చితే లేదంటే పట్టించిన పల్లి నూనె, నువ్వుల నూనె, మన పల్లీలు నువ్వులు తీసి పట్టియాలి. మాకు ఇంట్లో నెయ్యి మేము తీసుకుంటాను. అయితే నెయ్యి సార్ నాకు ఒక మాట. ఉంది సార్. మేము అంటే నేను అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు పోయి అప్పుడే మన ముందటనే గేదె పాలు వెండిస్తాడు, 100 రూపాయలు లీటరు తీసుకొచ్చి మేమిద్దరం పెరుగు పాలు పెట్టి దాని మీద అట్టు మాత్రం తీసి మళ్ళీ నెయ్యి ఎత్తాను. మంచిది, చాలా తినా? మంచిది. నేను ఆ అదే నెయ్యి తోటి తినము. మమ్మీ నెయ్యి తినాలి మమ్మీ. ఇప్పుడు 2 కిలోలు చేసుకున్నా ఉన్నది ఇంట్లో స్టాక్. ఉంది కదమ్మా, నెయ్యితో వాడండి, నెయ్యి వాడండి. ఇప్పుడు నేను మీకు ఇన్ని గోళీలు తక్కువ చేసిన, మిమ్మల్ని మంచిగా చేసినా కదా. ఏదో తెలిసి ఉంటే నేను మీరు అన్నింటినీ తిరిగి వచ్చినాక నేను చెప్పింది మంచిగా అయింది కదా మీకు. అయింది మాకు. సో నేను మీకు చెప్పేది మీ మంచి కోసం మా చెప్తాను. మంచి కోసం. సో నేను ఒక్క పని చేయండి. ఓకే, ఫస్ట్ నేను మీకు అన్ని డైట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను బతకలేకనే ఆ భగవంతుని వేడుకొని భగవంతుని లాగా మీ దగ్గరకు వచ్చినా కానీ నేను మీరు కాదు. మెడిసిన్ మీరే స్టార్ట్ భగవంతుడు. చేసినాక ఒక వారం రోజులకే చేంజ్ అయింది. వారం రోజులు మీ దగ్గర నుంచి పోయిన తర్వాత ఒక్క రోజు ఇది ఒకటే సాలేడు, ఒక ఇది రోజు ఒకటి వేసుకోలే. వేసుకోలే. రాత్రి తెల్లని ఆ దాకా 10 రోజుల అలా 8 రోజులు వేసుకుంటే మంచుకునే కదా. ఒక రోజు 10వ రోజు 11వ రోజు ఈ టాబ్లెట్ ఒకటి వేసుకోండి నైట్లో. ఆదికి లేదు. ఆ రోజు తెల్లారి నేను పోయినా అంటే మా చెల్లింటికి పోయింది. చెల్లింటికి పోతే నేను తెల్లారి పోయినా, మళ్ళీ నాకు తలనొప్పి వేస్తుంది, హాస్పిటల్కి పోదాం. హాస్పిటల్ నువ్వు ఏ గోళ్ళు వేసుకోవచ్చు చెప్పంటే ఇవన్నీ వేసుకొని ఈ గోళ్ళు వేసుకోలేదు. నువ్వు ఇవి వేసుకోలేదు కాబట్టి నువ్వు తలనొప్పి వచ్చింది వేసుకో. ఇప్పుడు అప్పటిదప్పుడు వేయించిన, మళ్ళీ అప్పుడు వేసుకున్నాక 1 గంట 2 గంటల వరకు తలనొప్పి. నేను ఈ అన్ని గోళీ కూడా బంద్ పెట్టిస్తాను మీతో, టెన్షన్ పడకండి. ఓకే, చెప్పినట్టు వినండి. ఓకే, థ్యాంక్ యూ. తినబుద్ధి అవుతుందా?